మాసానాం మాసరాజోయ కార్తీకో శివప్రీతికః. మాసాల్లో కల్లా కార్తీక మాసం మహారాజు లాంటిదని, శివుడికి అత్యంత ప్రీతికరమైందని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. మీ జీవితంలో ఎన్ని కష్టాలున్నా, మీరు శివభక్తులైనా అవ్వకపోయినా, ఎన్ని ఆటుపోట్లు చూస్తున్నా, ఒంటరి పోరాటాన్ని చేస్తున్నా, కార్తీక మాసం అంతా కూడా నిష్ఠా నియమాలతో భక్తి శ్రద్ధలతో శివుడికి అభిషేకం చేయండి. మీ జీవితంలో టర్నింగ్ పాయింట్ అనేటువంటిది ఈ నెల రోజుల తర్వాత ఖచ్చితంగా కనబడుతుంది. ఇది నేను చెప్పేటువంటి మాట కాదు, సాక్షాత్తు శాస్త్రాలే చెబుతూ ఉన్నాయి, కార్తీక పురాణం చెబుతోంది. అందుకోసమే మన ఉమాస్ ఆరా తరపు నుంచి శివభక్తులకి కానీ, అలా అర్చన చేసుకోవాలనుకున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా అర్చనకి కావాల్సిన సామాగ్రి అంతా కూడా అందుబాటులో ఉండేటువంటి విధంగా మన ఉమాస్ ఆరా తరపు నుంచి మీ ముందుకి నేను తీసుకురాబోతున్నాను. ఇంట్లో అందరూ అర్చన చేసుకునే విధంగా మరకత శివలింగము, బొటనవేలు సైజు దాటకుండా మీ ఇంట్లో మరకత శివలింగం కనుక అభిషేకం జరుగుతోంది అంటే ఇంటిల్లపాది ఐశ్వర్యంతో, ఆయుష్తో, ఆరోగ్యంతో వర్ధిల్లుతారు. దీనికి తిరుగే లేదు. కరుంగళి మాల, ఈ మాల ధరించిన తర్వాత మీ జీవితంలో దేన్నైనా సాధించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు మీలో పుంజుకుంటాయి. సాక్షాత్తు శివానుగ్రహం పొందడానికి, ఆ పూజలో మనసు నిమగ్నం అవ్వడానికి కరుంగళి మాల మీకు సహకరిస్తుంది. స్ఫటికము యొక్క గొప్పతనం ఏంటో నేను ఇంతకుముందే చెప్పాను. ఈ స్ఫటికము అనేటువంటిది శివభక్తుల యొక్క మెడలో కానీ, శరీరం మీద కానీ ఖచ్చితంగా ఉండాలి. ఇదే కాకుండా కాశీ దగ్గర నుంచి గంగా జలము అనేటువంటిది తెప్పించి పంపించడం కూడా జరుగుతోంది. దీంట్లో పాటుగానే విష్ణు పాదం దగ్గర నుంచి పుట్టినటువంటి గంగా యొక్క గొప్పతనం ఏంటో అందరికీ తెలిసిందే. అది ఇంట్లో ఉంటేనే శుభప్రదము. శుచి శుభ్రతనే కాకుండా పవిత్రత అనేటువంటిది, దృష్టి దోషాలు కానీ, నరఘోష దోషాలు కానీ, ఇంట్లో స్థల దోషాలు కానీ ఏదీ లేకుండా మొత్తం అంతా కూడా శుద్ధి చేస్తుంది గంగాజలము. ఇదే కాకుండా శివుడికి అభిషేకం చేయడానికి గౌమతి శృంగి అనేటువంటిది కూడా పంపించడం జరుగుతోంది. ఎందుకు అని అంటే, శివుడికి అభిషేకం చేసేటప్పుడు గౌమతి శృంగితో అభిషేకం చేసినట్లయితే శివుడు వెంటనే ప్రసన్నమవుతారు అని చెప్పి శాస్త్రం చెబుతోంది. కాబట్టి ఎవరైతే ఇంట్లో అభిషేకం చేస్తారో, ఆ అభిషేకం చేసిన నాళ్ళు కూడా మేము పంపించే పంచముఖ రుద్రాక్ష అనేటువంటి పూజలో పెట్టండి. మీ ఇంట్లో యజమానికి, తండ్రికి కానీ, ఇంట్లో పెద్దవాళ్ళకి కానీ మెడలో పంచముఖ రుద్రాక్ష వేయండి. ఆయన యొక్క ఆయుష్, క్షేమము, ఐశ్వర్యము తప్పకుండా ఇంటిల్లపాది చూస్తారు. వీటితో పాటుగా శివుడికి అభిషేకం చేసుకోవడానికి వీలుగా రాగి పాత్ర ఒకటి, విభూతి అనేటువంటిది కూడా పంపించడం జరుగుతోంది. విభూతితో స్వామివారికి అభిషేకం చేయండి. మీరు నుదుటిని ధరించడం వల్ల సర్వ దోషాలు తొలగిపోతాయి. ఐశ్వర్యం అంతా కూడా విభూతి ధరించిన తర్వాతనే మీకు లభిస్తుంది. మీ అందరి కోసం, మనందరి కోసం ఓన్లీ అవైలబుల్ ఆన్ ఉమాస్ ఆరా, బికాజ్ యూ డిజర్వ్. No. We deserve the finest one.